ప్రసాద్ శారద ఇంట్లోని హాల్లో ఉదయం 7 గంటల సమయంలో శారద కుడి చేతికి కట్టుతో సోఫాలో కూర్చుని బాధపడుతూ దిగులుగా ఆలోచిస్తూ ఉంది. ప్రసాద్ పేపర్ చదువుతూ ఆమె వంకే చూస్తూ ఉన్నాడు. రమేష్ ఆఫీస్కి వెళ్ళటానికి సిద్ధమవుతూ హాల్లోకొస్తాడు. అనామిక వంటగదిలో నుంచి కాఫీ తీసుకొని వస్తుంది. యావండి, చూశారా నా కర్మ? సరిగ్గా ఊళ్ళో వంటల పోటీలు రేపనగా నా కుడిచి ఎట్టాగే బనకాలా? నా అదృష్టం కాలిపోను. ఆ దేవుడికి నా మీద ఎంత కోపమో ఏంటో. ఓసి నీ పిచ్చిగాని, దేవుడికి నీ మీద కోపం ఎందుకే? నిన్న సాయంత్రం ఆ పెరట్లో నీళ్లు పోస్తా నువ్వు జారిపడ్డావు. దానికి దేవుణ్ణి అంటావేంటి? అయినా డాక్టర్ గారు వారం రోజులు నిన్ను విశ్రాంతి తీసుకోమన్నారుగా, ఊరుకోమంటే ఎట్టా ఊరుకుంటానండి? గత 10 ఏళ్లగా మన ఊరి గ్రామ దేవత జాతర సందర్భంగా జరిగే వంటల పోటీల్లో మొదటి బహుమతి అంటే నాదే. ఊళ్ళో ఆడవాళ్ళందరూ నా వంట రుచిని ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు. ఈసారి నేను పోటీలో పాల్గొనకపోతే ఆ పక్కింటి సుబ్బలచ్చి రెచ్చిపోద్ది. శారద భయపడి పోటీకి రాలేదని చెప్పి ఊరంతా దండోర వేయించుద్ది. ఆ మాట నేనెట్టా భరించను? అమ్మా, ఎందుకు ఊరికే కంగారు పెడతావు? నీ ఆరోగ్యం ముఖ్యం కానీ ఆ వంటల పోటీలు, ఆ సుబ్బలక్ష్మి ఆంటీ మాటలు ముఖ్యమా చెప్పు? నువ్వు 10 సార్లు గెలిచావు. అందరికీ నీ సత్తా ఏంటో తెలుసు. ఈ 1 సంవత్సరం మానేస్తే వచ్చిన నష్టం ఏమీ లేదు. నీకు తెలీదు లేరా రమేషు, ఆ పోటీ కేవలం ఒక్క ఆట మాత్రమే కాదు. అది నా ఆత్మ గౌరవం. ఈ ఇంట్లో నేను అడుగుపెట్టినప్పటి నుంచే నా వంటకు ఓ పేరుంది. ఇప్పుడు ఈ కట్టుకున్న చేత్తోనే నేను గరిటె తెప్పలేను. నా మనసు అంతా చాలా కష్టంగా ఉందిరా. అత్తయ్య, మీరలా బాధపడకండి. మీ ఆరోగ్యం కంటే మాకేది ముఖ్యం కాదు. అయినా మీరు పోటీలో పాల్గొనలేరు, కానీ మీ ప్రతినిధిని నేను పాల్గొంటాను కదా. నువ్వు పోటీలో పాల్గొంటావా నామేక? అవునత్తయ్య, నేను పాల్గొంటాను. మీ కోడలిగా మీ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాదే కదా. మీ పేరు మీద నేనే వంటల పోటీకి వెళ్తాను. చూసావా శారదా, మన కోడలు ఎంత మంచి మాట చెప్పిందో. నీకు తగ్గ కోడలు. నువ్వెలాగూ వంట చేయలేవు, మన అనామికాని ప్రోత్సహించు. తనకి వంటల గురించి సలహాలు ఇవ్వు చాలు. అవునమ్మా, అనామిక కూడా చాలా బాగా వంట చేస్తుంది. పైగా ఆధునిక వంటలు కూడా నేర్చుకుంది. ఈసారి మన ఇంటి నుంచే కొత్త రుచిని ఆ పోటీలో పరిచయం చేద్దాం. అనామిక ఖచ్చితంగా గెలుస్తుంది. అదేంటి అనామిక, నీకు వంట చేయడం రాదని నేను అనట్లేదు, కానీ నువ్వు నాకంటే బాగానే చేస్తావు. కానీ ఆ పోటీలకు వచ్చేవాళ్ళంతా చాలా అనుభవం ఉన్నవాళ్ళు. వాళ్ళు రకరకాల బిర్యానీలు, పులిహోరలు, గుమగుమలాడే పకోడీలు, మాంసాహారపు కూరలు తీసుకొస్తారు. జడ్జిలు కూడా పాత తరవాళ్ళు. వాళ్ళని మెప్పించడం మరి అంత తేలికైతే కాదు. నువ్వేమో సిటీలో పెరిగావు. మన ఊరు జనం రుచులు ఎట్ట తెలుస్తాయి? అత్తయ్య, రుచి అనేది పల్లెటూరా సిటీ అని కాదు. సరైన సమయంలో సరైన పదార్థాన్ని అందిస్తే ఎవరైనా మెచ్చుకుంటారు. మీరు నాకు అవకాశం ఇవ్వండి, మీ పేరు నిలబెట్టి తీరుతాను. సరేనమ్మా, నీ ఇష్టం. ఇంతకీ ఏం వంట చేద్దాం అనుకుంటున్నావు? నేను పోయిన ఏడాది నాటుకోడి పులుసు, రాగి ముద్ద చేసి మొదటి బహుమతి కొట్టా. ఈసారి నువ్వు మటన్ బిర్యానీ చేస్తావా, లేక మన పద్ధతిలో గుత్తి వంకాయ కూర చేస్తావా? నేను పక్కనే ఉండి అన్నీ చెబుతానుగా. లేదత్తయ్య, నేను బిర్యానీ, పులిహోర, పకోడీలు ఇలాంటివి ఏమీ చేయాలనుకోవట్లా. మరింకేం చేస్తావే? శాకాహారంలో ఇంకేమైనా కొత్త రకం స్వీట్ చేస్తావేంటి? స్వీట్ కాదత్తయ్య, నేను గ్రీన్ మ్యాంగో జ్యూస్ అంటే పచ్చి మామిడికాయ రసం చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు అనామిక మాట వినగానే హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అందరూ ఆశ్చర్యంగా అనామిక వంక చూస్తారు. పచ్చి మామిడికాయ రసమా? అదేంటమ్మా అనామిక, అందరూ కడుపు నిండే వంటలు చేస్తుంటే నువ్వు కేవలం ఒక నీళ్ళలాంటి జ్యూస్ చేస్తావా? అవుననామిక, నాన్న చెప్పింది నిజమే. అది వంటల పోటీ కదా, అందరూ మసాలాలు దట్టించి వంటలు చేస్తారు. ఈ జ్యూస్ చేస్తే జడ్జీలు దీని వంటకంగా పరిగణిస్తారో లేదో. అయిపోయింది. ఇక ఈ సంవత్సరం ఆ సుబ్బలచ్చిదే పై చెయ్యి. ఏమే అనామిక, పచ్చి మామిడికాయ రసం ఏంటి? అది కేవలం దాహం తీర్చుకునేది కదా, దానికి ఎవరే బహుమతి ఇచ్చేది? నా పరువు గంగలో కలిపేలాగున్నావు నువ్వు. మావయ్య, రమేష్, అత్తయ్య, మీరంతా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నెలేంటి? మే నెల. బయట ఎండలు ఎలా మండిపోతున్నాయి చూస్తున్నారు కదా. మనుషులు బయటికి రావాలంటేనే వడదెబ్బకి భయపడిపోతున్నారు. అవునమ్మా, ఎండలైతే దారుణంగా ఉన్నాయి. నేను బజార్కి వెళ్ళి వచ్చేసరికి నా తల తిరిగిపోయిందనుకో. కరెక్ట్ మావయ్య. ఆ పోటీ జరిగేది కూడా మిట్ట మధ్యాహ్నం 6 బయట టెంట్లలో. ఆ మండు టెండలో ఎవరైనా వేడివేడి బిర్యానీలు, మసాలా కూరలు, కారంగుండే పకోడీలు తినగలరా?
జడ్జిలు కూడా ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆ వేడివేడి వంటకాలు తిని అలసిపోయి చెమటలు కక్కుతూ వస్తారు. అలాంటి టైంలో వాళ్ళకి మళ్ళీ వేడివేడి ఆహారం పెడితే వాళ్ళు ఆస్వాదించలేరు. వాళ్ళకి ఆ సమయంలో కావలసింది కడుపుని మనసుని చల్లబరిచే ఒక అద్భుతమైన పానీయం. అనామిక చెప్పింది లాజిక్గానే ఉంది నాన్న. ఆ ఎండలో స్పైసీ ఫుడ్ తినటం ఎవరికన్నా కష్టమే. అవును రమేష్, అందుకే నేను ఈ పచ్చి మామిడికాయ జ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇది కేవలం పానీయం కాదు, వడదెబ్బ తగలకుండా చేసే ఒక దివ్య ఔషధం. పైగా పచ్చి మామిడికాయలు మన పెరట్లోనే చెట్టుకి బోలెడున్నాయి. సహజమైన స్వచ్ఛమైన పదార్థాలతో నేను చేసే ఈ పానీయం ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. నీ ఆలోచన బాగానే ఉందే, కానీ అది రుచిగా లేకపోతే మరెవరు తాగరు కదా. దాని తయారీ కూడా చాలా ముఖ్యం. అందులో ఏమేమి వేస్తావు? అత్తయ్య, ముందుగా లేత పచ్చి మామిడికాయల్ని కుక్కర్లో ఉడకబెట్టి ఆ గుజ్జుని తీసుకుంటా. ఆ గుజ్జుకి సరిపడా బెల్లం కలుపుతాను. ఆ తర్వాత అందులో కొంచెం పుదీనా ఆకులు, వేయించిన జీలకర్ర పొడి, నల్లుప్పు, చిటికెడు యాలకుల పొడి వేసి మిక్సీ పడతాను. ఆ మిశ్రమాన్ని మంచు ముక్కలు వేసిన చల్లని నీళ్ళలో కలుపుతాను. పుల్లపుల్లగా తీతీగా పుదీనా అలాగే జీలకర్ర సువాసనలతో అమృతులా ఉంటుంది అత్తయ్య. అబ్బా, నువ్వు చెప్తుంటేనే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయమ్మా. ఆ ఎండకలాంటి చల్లని పానీయం గొంతులో పడితే ప్రాణం లేచి వస్తుంది. సరే అనామిక, నీ ఇష్టం. నీ తెలివితేటల మీద నాకు నమ్మకం కుదిరింది. రేపు పోటీలకి నువ్వు ఇదే చెయ్యి. కానీ దానికి సరైన కొలతలు కూడా ముఖ్యం. ఉప్పు తీపి సరిగ్గా సరిపోవాలి. ఈరోజు మధ్యాహ్నం ఒకసారి ఇంట్లో చేసి చూపించు, నేను రుచి చూసి చెబుతా. అలాగే అత్తయ్య, మీరు రుచి చూసి పాస్ చేసేస్తే నేను రేపు పోటీలో చేసేస్తాను. అలా ఉండగా మరుసటి రోజు మధ్యాహ్నం గ్రామ పంచాయతీ మైదానం. ఊరంతా అక్కడి చేరారు. పెద్ద పెద్ద టెంట్లు వేశారు. ఎండ మండిపోతుంది. ఒకవైపు సుబ్బలక్ష్మి చికెన్ బిర్యానీ చేస్తుంది. ఇంకొక వైపు మరొక ఆవిడ మిరపకాయ బజ్జీలేస్తుంది. అనామిక మాత్రం తన స్టాల్లో ప్రశాంతంగా ఒక పెద్ద మట్టి కుండలో గ్రీన్ మ్యాంగో జ్యూస్ని సిద్ధం చేసి పక్కన పుదీనా ఆకులు, నిమ్మబద్దలతో అందంగా అలంకరించి ఉంచింది. ప్రసాద్, రమేష్, శారద అనామిక వెనక కూర్చొని ఉన్నారు. అబ్బా శారదా, ఏంటి ఎండ ప్రాణాలు తోడేస్తుందనుకో. పైగా ఈ వంటల పొగలు, మసాలాల ఘాటుకి ఊపిరి ఆడ్డంలా. అవునండి, నాకు కూడా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. పాపం జడ్జీలు వస్తున్నారు చూడండి. సర్పంచ్ గారు, పక్క ఊరి పెద్ద మాస్టరు, ఇంకా 2-3 కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూడండి నాన్న. ఒక్కో స్టాల్ దగ్గర వేడివేడి కూరలు, బిర్యానీలు తిని వాళ్ళ మొహాలు చూడండి ఎలా ఎర్రబడిపోయాయో. చెమటలు కారిపోతున్నాయి. సర్పంచ్ గారైతే పాపం ఆయాసపడుతున్నారు. అందుకే కదా నేను వేడివేడి వంటలు చేయలేదు. వాళ్ళు మన స్టాల్ దగ్గరికి వస్తున్నారు చూడండి. ఆ సమయంలో జడ్జీల బృందం అనామిక స్టాల్ దగ్గరికి వస్తుంది. సర్పంచ్ చెమట తుడుచుకుంటూ నీరసంగా కనిపిస్తారు. ఏంటమ్మా శారదమ్మ గారు, ఈసారి మీరు పోటీలో లేరని విన్నాను. మీ కోడలేదో కొత్త వంటకం చేస్తుందని తెలిసి ఇటు వచ్చాం. బాబోయ్, ఈ ఎండలకి ఆ కారాలు మసాలాలు తిని మా నాలుకలు కడుపులు మండిపోతున్నాయి. ఏదైనా వేడి వంటకం అయితే మా వల్ల కాదు. అయ్యో లేదు సర్పంచ్ గారు, మీరు కాస్త ఇక్కడ కూర్చీలో కూర్చోండి. మా కోడలో మీకోసం ప్రత్యేకంగా ఒక పదార్థం తయారు చేసింది. అనామిక, ఆ గ్లాస్ టీ అమ్మా. అలా అనగానే అనామిక మట్టి కుండ మీద ఉన్న మూత తీసి ఒక గాజు గ్లాసులో మంచు ముక్కలు వేసి లేత ఆకుపచ్చ రంగులో ఉన్న గ్రీన్ మ్యాంగో జ్యూస్ని పోసి పైన ఒక పుదీనా ఆకుని అలంకరించి సర్పంచ్కి అలాగే మిగతా జడ్జీలకి ఇస్తుంది. తీసుకోండి సర్పంచ్ గారు, ఇది పచ్చి మామిడికాయ, పుదీనా, వేయించిన జీలకర్రతో చేసిన చల్లటి పానీయం. అప్పుడు సర్పంచ్ గ్లాసుని చేతిలోకి తీసుకుంటూనే ఆ చల్లదనానికి ఒక రకమైన ఊరట ఫీల్ అయ్యాడు. గ్లాస్ని నోటి దగ్గరకు తీసుకువెళ్ళి నెమ్మదిగా ఒక సిప్ చేస్తాడు. వెంటనే ఆ కళ్ళు విచ్చుకుంటాయి. ముఖంలో ఒక అద్భుతమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఆహా, అద్భుతం, మహాద్భుతం. ఏంటమ్మా ఇది? ఈ ఎడారిలాంటి ఎండలో ఒక చల్లటి ఒయాసిస్సు దొరికినట్లుంది. నా కడుపులో ఉన్న మంటంతా ఇట్టే మాయమైపోయింది. ఆహా, ప్రాణం లేచొచ్చిందమ్మా అనామిక. ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? పుల్లగా, తీయగా ఆ జీలకర్ర, పుదీనా ఫ్లేవరు గొంతులోంచి జారతంటే అమృతంలాగా ఉందమ్మా. ఇంత ఎండలో మాకు అత్యంత అవసరమైంది ఇదే. నిజంగా నీ తెలివితేటలు మెచ్చుకోవాలి. అందరూ పోటీలో గెలవడానికి మసాలాలు నోరుతంటే నువ్వు మాత్రం సమయానికి ఏది అవసరమో ఆలోచించి ఈ జ్యూస్ చేసావు. శభాషమ్మా. అంతా నా కోడల ఆలోచన సర్పంచ్ గారు. ఎండలో అందరికీ చలవ చేసే పానీయం ఇద్దామని తనే పట్టుబట్టింది.
చాలా గొప్ప ఆలోచన శారదమ్మ గారు. మీకు తగ్గ కోడలు. మీ వంటల వారసత్వం సరైన చేతుల్లోకి వెళ్ళింది. అలా చెప్పి జడ్జిలందరూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్తారు. అరగంట తర్వాత పోటీ ఫలితాలు ప్రకటించే సమయం వస్తుంది. అందరూ మైక్ ముందు గుమిగూడతారు. గ్రామస్తులందరికీ నమస్కారం. ఈ సంవత్సరము వంటల పోటీలు చాలా ఉత్సాహంగా జరిగాయి. అందరూ ఎంతో కష్టపడి రకరకాల వంటలు చేశారు. కానీ ఈ ఎండల కాలాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన, అత్యంత రుచికరమైన గ్రీన్ మ్యాంగో జ్యూస్ చేసిన అనామికకి ఈ సంవత్సరం ప్రథమ బహుమతిని ప్రకటిస్తున్నాము. అది వినగానే మైదానంలో అందరూ చప్పట్లు కొడతారు. సుబ్బలక్ష్మి ముఖం మాడిపోతుంది. శారద ఆనంద బాష్పాలతో కోడల్ని చూస్తుంది. ప్రసాదు, రమేషు అందరూ చప్పట్లు కొడతారు. అనామిక గారు, దయచేసి వేదిక మీదకొచ్చి మీ బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అప్పుడు అనామిక చిరునవ్వుతో వేదిక మీదకు వెళ్తుంది. సర్పంచ్ గారు ఒక పెద్ద ట్రోఫీని అనామిక చేతికి ఇస్తారు. అనామిక మైక్ తీసుకుంటుంది. అందరికీ నమస్కారం. ఈ బహుమతి నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ నిజానికి ఈ బహుమతికి అసలైన అర్హురాలుని నేను కాను, మా అత్తయ్య గారు శారద గారు. గత 10 సంవత్సరాలుగా తన వంటలతో మీ అందరి ప్రేమాభిమానాలు పొందిన ఆమె ఈరోజు చేతికి గాయం అవడం వల్ల ఇక్కడ పాల్గొనలేకపోయారు. కానీ ఆమె ఇచ్చిన ధైర్యం, ఆమె నేర్పిన వంటల మెలకువలు, ఆమె అందించిన సహకారంతో నేను ఈరోజు ఈ వేదిక మీద నిలబడగలిగాను. కాబట్టి ఈ విజయం పూర్తిగా ఆమెదే. అలా చెప్పి అనామిక వేదిక కిందకొచ్చి తన చేతిలో ఉన్న ఆ పెద్ద ట్రోఫీని తన అత్తగారు శారద చేతుల్లో పెడుతుంది. శారద భావోద్వేగంతో అనామికని తన ఎడమ చేత్తో దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా హత్తుకుంటుంది. నా పరువు నిలబెట్టేవా అనామిక? ఈరోజు నువ్వు గెలుచుకున్న ఈ బహుమతి నేను 10 ఏళ్ళు గెలిచిన బహుమతుల కంటే చాలా విలువైంది. నా కోడలు నాకంటే గొప్పదని ఊరందరి ముందు నిరూపించు. నాకెంతకంటే ఏం కావాలి? చూసావా శారదా, నేనప్పుడే చెప్పాను మన కోడలు నీకు తగ్గ కోడలు అని. ఈ రోజు నీ పేరు మాత్రమే కాదు, మన ఇంటి పరువు కూడా నిలబెట్టింది. కంగ్రాట్స్ అనామిక. నా భార్య వంటల ఛాంపియన్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ రమేష్ గారు. కానీ ఇదంతా మన అత్తయ్య చలవే కదా. సరేలే, ఇక్కడ ఎండలో నిలబడి చాలు. ఆ గ్రీన్ మ్యాంగో జ్యూస్ ఇంకా కొండలో ఉందేం చూడు. ఆంధ్రం తల గ్లాస్ తాగి ఇంటికి వెళ్దాం. నాకైతే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. అలా అనుకుంటూ అందరూ నవ్వుకుంటారు. అనామిక చల్లటి పచ్చి మామిడికాయ రసాన్ని కుటుంబ సభ్యులందరికీ ఇస్తుంది. అందరూ ఆనందంగా ఆ పానీయాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా నవ్వుకుంటూ ఇంటి వైపు అడుగులు వేస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సుందరగిరి గ్రామం పచ్చని పొలాలు, పాడి పంటలకు నెలవు. కానీ ఆ గ్రామానికి ఇప్పుడొక గండం వచ్చి పడింది. ఒక భారీ డ్యాం ప్రాజెక్టు వల్ల ఆ గ్రామం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఆ ఊరి ప్రజలంతా తమ సామాన్లను సర్దుకొని పట్టణాల వైపు తరలిపోతున్నారు. కాని ప్రసాద్ మనసుకి మాత్రం తన సొంత ఊరిని వదిలి వెళ్లాలంటే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఆ ఊరి మట్టి వాసన, ప్రశాంత వాతావరణం ఆయన ఊపిరిలో భాగమైపోయాయి. చూసావా శారదా, మన తాత ముత్తాతలు పెరిగిన ఈ మట్టి, మనం ప్రాణంగా పెంచిన ఈ తోటలు, ఇవన్నీ రేపు నీటి పాలు కాబోతున్నాయి. మన ఊరిని వదిలి వెళ్ళాలంటే నా గుండె పగిలిపోతుంది. ఇక్కడున్న ప్రతి చెట్టుకి, పుట్టకి నా కష్టం తెలుసు. ఇప్పుడు ఈ వయసులో నేను ఆ పట్నం కాంక్రీట్ భవనాల్లో ఎట్టా ఉండాలి? మీరు బాధపడకండి. విధిని మనం మార్చలేం కదా. ఆ సుబ్బయ్య, రామయ్య అందరూ వెళ్ళిపోతున్నారు. మనం ఒక్కరం ఇక్కడుండి ఏం చేస్తాము? మన కొడుకులు పట్నంలో ఇల్లు చూస్తున్నారు. రేపు మనం కూడా అక్కడికి వెళ్ళాలి. అవునానా, సురేష్, అరుణ్ ఇద్దరూ పట్నంలో మంచి ఫ్లాట్ చూశారు. మనకొచ్చిన పరిహారం డబ్బుతో మనం అక్కడ హాయిగా ఉండొచ్చు. ఇక్కడుంటే రేపు రాబోయే వరదల్లో మునిగిపోతాం. ఇక్కడే ఉండి ప్రాణాలు పోగొట్టుకోవటం కంటే మన ఊరి జ్ఞాపకాల్ని గుండెల్లో పెట్టుకుని వెళ్ళిపోవటమే మేలు నాన్న. అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది. ఆమె కళ్లల్లో ఒక దృఢ నిశ్చయం కనిపిస్తుంది. ఆమె తన మామగారి పరిస్థితి చూసి చలించిపోతుంది. మావి గారు, ఒక్క నిమిషం నా మాట వినండి. మీరు ఈ ఊరు వదిలి వెళ్ళలేక బాధపడుతున్నారు కదా. మరి మనం ఈ ఊరిని వదలకుండా ఇక్కడే ఉంటే ఎలా ఉంటుంది? ఏంటనా మీ కాక, ఊరు మునిగిపోతుంటే ఇక్కడే ఉండడమా? మనమేమైనా చేపలమా లేక తాబేళ్లమా నీటిలో ఉండడానికి?
ఆ నీటిలో అన్నీ మునిగిపోతాయి. అప్పుడు మనం మాత్రమే ఇక్కడ ఎలా ఉంటాం? అవని, నీటిలో ఉండడానికి మనం చేపలేమీ అవ్వక్కర్లేదు, కానీ మనకి పడవ నడపడం తెలిస్తే చాలు. నా ఆలోచన ఏంటంటే, మన ఊరు ప్రాజెక్ట్ డ్యామ్ కట్టే చోటుకి చాలా దూరంలో ఉంది. వర్షాకాలంలో మాత్రమే ఊరు పూర్తిగా మునిగిపోతుంది, కానీ ఎండాకాలంలో మళ్ళీ మన ఇల్లు కనిపిస్తున్నాయి కదా. మన పెద్ద పెద్ద పడవల్లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఎందుకు ఉండకూడదు? పడవ మీద ఇల్లా? వదినా, ఇది సినిమాల్లో చూసినట్టు బాగుంటుంది, కానీ నిజంగా సాధ్యమా? ఆ గాలికి ఆ ప్రవాహానికి మనం కొట్టుకుపోమా? మన సామాన్లు, మన జీవితం అంతా ఆ పడవలోనేనా? అదంతా ఎలా సాధ్యం? సాధ్యమే అరుణ్. కశ్మీర్లో దాల్ లేక్లో ఇలాంటి హౌస్ బోట్స్ ఎన్నో ఉన్నాయి. మన మామయ్య గారికి మన ఊరి మీద మక్కువని మనం గౌరవించాలి. మనం పడవల్ని గట్టిగా ఒడ్డున ఉన్న బలమైన రావి చెట్లకు కట్టుంచితే ఎక్కడికి వెళ్ళవు. ఇక్కడే ఉంటే మనం ఈ ప్రదేశాన్ని ఒక టూరిజం హబ్లా కూడా మార్చుకోవచ్చు. అమ్మా అనామిక, నువ్వు నా మనసు చదివావమ్మా. పట్నపు బంగళాల కంటే ఈ పడవింటి ఆలోచన నాకు చాలా మేలు అనిపిస్తుంది తల్లి. రమేష్, అనామిక చెప్పింది చేద్దాన్రా. ఈ ఊరికి నేను దూరం అవ్వలేనురా. అనామిక ఆలోచనని రమేష్ అమలు చేశాడు. రమేష్ 4 పెద్ద పడవల్ని సిద్ధం చేయించాడు. అనామిక మాత్రం ఒక వింత పనికి శ్రీకారం చుట్టింది. ఒక పడవ నిండా మట్టిని నింపమని రమేష్ని కోరింది. అది చూసి అవని, అంజలి ముక్కును వేలేసుకున్నారు. అనామిక మరో 2 పడవల్ని వ్యవసాయం కోసం సిద్ధం చేయించింది. పడవలో మట్టేంటని అందరూ వింతగా చూస్తున్నారు. ఆమె పడవలో మట్టిని ఎందుకు నింపుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అనామిక, మనకుండటానికి పడవుంది, కానీ ఈ 2 పడవల్లో ఇంత మట్టి ఎందుకు పోయించావు? అది చాలా బరువుగా ఉంది. లోడ్ ఎక్కువై మునిగిపోదా అని భయమేస్తుంది. ఇది అలా మునిగిపోదండి. నేను దీని మీద చాలా పరిశోధన చేశాను. మనం అడుగున వాటర్ ప్రూఫ్ షీట్లు వేసి దాని మీద పలచని పొరల్లాగా సారవంతమైన మట్టిని పోయిద్దాం. మనకి కూరగాయలు కావాలన్నా, పండ్లు కావాలన్నా ప్రతిసారి పట్టణానికి వెళ్ళలేం కదా. నీటి మధ్యలో ఉండి ఆకలేస్తే ఏం చేస్తాం? అందుకే ఈ పడవల్లో మనం తోట పెంచుదాం. మన కంచంలోకి మన తోట కూరగాయలు రావాలి. అక్క, నీకు ప్రాణాల మీద ఆశ ఉందో లేదో తెలియదు, కానీ నీకు మాత్రం తోటకూర పప్పు మీద ఉన్న శ్రద్ధ దేని మీద లేదు. ఈ ఎండలకి ఈ నీటి మీద పడవలో మొక్కలు బ్రతుకుతాయా? అసలు అది సాధ్యమేనా? నా మేకప్ సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నేనేడుస్తుంటే నువ్వు విత్తనాలు నాడతావేంటి? బ్రతుకుతాయవని, నీరు మన చుట్టూనే ఉంటుంది కదా. ఎండ ఎంతుంటే మొక్కలు అంత బాగా పెరుగుతాయి. నేను మట్టిలో పాత ఆవు పేడ, ఆర్గానిక్ ఎరువులు కలిపాను. ఇదిగో ఈ పడవలో టొమాటో, మిరప, బెండ, చిక్కుడు లాంటి కూరగాయ విత్తనాలు నాడుతున్నాను. మీరిద్దరూ నాకు సహాయం చేయాలి. పని చేస్తేనే ఆకలి రుచి తెలుస్తుంది. నాకు ఓకే అక్క. నాకైతే ఇప్పుడే ఫ్లోటింగ్ గార్డెన్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలని ఉంది. మా ఇంటి పడవ తోట వరదల్లో వనిత విన్యాసం అని వైరల్ చేస్తాను చూడు. అనామిక అక్క, నువ్వు ఆ విత్తనం నాటేటప్పుడు కొంచెం స్లోగా నాటు, సినిమాటిక్గా ఉండాలి. అలా అనామికకి ఆ 2 తోటికోడళ్ళు సహాయం చేశారు. కాలం వేగంగా గడిచింది. వర్షాకాలంలో వర్షం ఉగ్రరూపం దాల్చింది. సుందరగిరి గ్రామం మెల్లమెల్లగా నీట మునుగుతోంది. అప్పటికే గ్రామస్తులందరూ పట్నాలకు వెళ్లిపోయారు. కేవలం ప్రసాద్ కుటుంబం 4 పడవలతో నీటి మీద తేలుతుంది. అనామిక పడవల్లో నాటిన మొక్కలు అప్పుడే కాయలు కాయటం మొదలుపెట్టాయి. ఆ పచ్చదనం నీటి మధ్యలో ఒక అద్భుతంలా కనిపిస్తుంది. అమ్మా అనామిక, చూడు, మా నూరి ఆ మొనగ చెట్టు కొమ్మలు కూడా నీటిలో మునిగిపోతున్నాయి. ఊరంతా నీటి పాలైనా నీ పుణ్యమా అని మనమిట్ట ప్రాణాలతో ఈ పడవ మీద ఉన్నాం. లేదంటే ఆ పట్టణంలో ఒక గదిలో మగ్గిపోయేవాళ్ళం. ఇక్కడ గాలి చూడమ్మా ఎంత చల్లగుందో. అత్తయ్య, మనం ప్రకృతితో కలిసి ఉండడం నేర్చుకున్నాం. ఆ ప్రకృతి మనకి తోడుగా ఉంటుంది. అదిగో చూడండి, మన పడవ తోటలో పాలకూర ఎంత బాగా వచ్చిందో. ఈరోజు పప్పులో ఈ తాజా తాజా పాలకూర వేద్దాం. బయట ప్రపంచంతో సంబంధం లేకపోయినా మనకి ఆహారానికి లోటు ఉండకూడదు. అంజలి, ఆ టొమాటోస్కి పచ్చడి చేద్దాం. అక్క, మనకి పప్పు ఉంది, కూరగాయలున్నాయి, కానీ రొటీన్గా ఉందంతా. మరి పండ్లెలా? కనీసం ఒక అరటి పండు తినాలన్నా మనం చాలా దూరం వెళ్ళి తీసుకొని రావాలి. అందుకే కదా అవని నేను 4వ పడవలో పండ్ల మొక్కలు నాటించాను. అదిగో ఆ పడవని చూడండి,
బొప్పాయి కాయలు అప్పుడే కాసాయి. జామ మొక్కలు కూడా పూత మీద ఉన్నాయి. ఇంకో నెల ఆగితే మనకి పండ్లకు కూడా ఏ కొరత ఉండదు. అద్భుతం అమ్మా. నీ దూరదృష్టి చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఊరంతా వెళ్ళిపోతే మనం మాత్రం పడవ మీద విందు చేసుకుంటున్నాం. నేను నమ్ముకున్న నా మట్టి నన్ను మోసం చేయలేదమ్మా. అలా కొన్ని నెలలు గడిచాయి. చలికాలం వచ్చింది. నీటి మట్టం కొంచెం తగ్గింది. అనామిక నాటిన పండ్ల మొక్కలు ఇప్పుడు నిండుగా కాపుకొచ్చాయి. వదినా, కూరగాయలున్నాయి, పండ్లున్నాయి. కానీ ఈ మధ్య ఈ ఉక్కపోతని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ ఉక్కపోతకి నేను డీహైడ్రేట్ అయ్యేలా ఉన్నాను. ఓఆర్ఎస్ కోసం మనం పట్టణానికి వెళ్లాల్సిందేనా? అవసరం లేదరుణ్. ఆలోచిస్తే మన చుట్టూనే పరిష్కారం ఉంటుంది. మన ఊర్లో ఉన్న కొబ్బరి చెట్లు చూడండి. ఆ కొబ్బరికాయలు నీటిపైన తేలుతున్నాయి. ఆ చెట్లకి ఉన్న కొబ్బరి బొండాలలో అమృతం లాంటి స్వచ్ఛమైన నీళ్లుంటాయి. అటు ఆకలి తీరుతుంది, ఇటు దాహము తీరుతుంది. ప్రకృతి మనకి రక్ష. నిజమే వదినా. మన కళ్ళ ముందే ఎన్ని వనరులున్నా మనం చూడలేకపోయాం. నువ్వు మాత్రం ప్రతి ఆపదలోనూ ఒక అవకాశం వెతుకుతావు. రమేష్ అన్నయ్య, పద, పడవేసుకొని కొబ్బరి బొండాలు తీసుకొద్దాం. అనామిక తెలివి వల్ల ఆ కుటుంబం సురక్షితంగా ఉంది. అయితే ఈ వింత జీవనశైలి గురించి బయటి ప్రపంచానికి తెలియటం మొదలైంది. ఒకరోజు ఒక పెద్ద బోటులో పర్యాటకులు, కొందరు అధికారులు సుందరగిరి వైపు వచ్చారు. ప్రసాద్ గారు, మీ గురించి పత్రికల్లో చదివాం. మునిగిపోయిన గ్రామంలో 3 కోడళ్లు కలిసి తోటలు పెంచుతూ పడవల్లో జీవిస్తున్నారని విన్నాం. ఇది నిజంగా ఒక అద్భుతం. ఈ పడవ గార్డెన్ చూస్తుంటే మేమేదో పొలంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవును సార్, మొదట్లో నేను ఈ ఐడియాని తిట్టాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది. ఈ ప్రశాంతత, ఈ తాజా గాలి ఏ ఏసీ గదిలో కూడా దొరకదని. అనామిక అక్క మాకొక కొత్త ప్రపంచాన్ని చూపించింది. మేమిక్కడే వ్యాపారం కూడా చేస్తాము. సార్, మేం కేవలం మా మామగారికి ఈ మట్టి మీద ఉన్న మమకారం వలన ఇక్కడే ఉన్నాం. ప్రకృతి మనల్ని ఇబ్బంది పెడుతుందని మనం పారిపోకూడదు. ప్రకృతితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. అది ఒక కొత్త జీవన విధానం. ఇదిగోండి, మా పడవ తోటలో పండిన తాజా తాజా జామ పండ్లు. రుచి చూడండి ఒకసారి. ఇవి ఎరువులు వాడకుండా పండించాం. అబ్బా, ఎంత రుచి! పట్నంలో ఇలాంటి తాజా పండ్లు దొరకవు. మేడం, మేము ఈ ప్రదేశాన్ని ఫ్లోటింగ్ టూరిజం విలేజ్గా మార్చాలనుకుంటున్నాం. ఇక్కడ రిసార్ట్స్ కడతాం. మీరు మాకు సహకరిస్తారా? తప్పకుండా సార్. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో మా బోట్స్ ఫొటోస్ పెట్టాను. నా పేజ్కి లక్షలాది మంది ఫాలోవర్స్ కూడా వచ్చారు. మా పడవ గార్డెన్ని చూడ్డానికి జనాలు క్యూ కడతారు చూడండి. మీరిక్కడ రిసార్ట్స్ కట్టండి. వాటి మార్కెటింగ్ నేను చూసుకుంటాను. ప్రభుత్వం సుందరగిరిని టూరిస్ట్ స్పాట్గా ప్రకటించింది. ఎండాకాలం వచ్చేసరికి నీరు పూర్తిగా తగ్గిపోయి ఊరు మళ్లీ బయటపడింది. కాని అనామిక పడవల్లో నాటిన మొక్కలు పెద్ద చెట్లుగా మారాయి. అమ్మా అనామిక, చూసావా తల్లి, నీ వల్ల నా ఊరు మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఊరు పోతుందని ఏడ్చాను. కాని నీ వల్ల నా ఊరు నిలిచిపోయిందమ్మా. ఇప్పుడందరూ సుందరగిరి గురించే మాట్లాడుకుంటున్నారు. నా జన్మ ధన్యమైంది తల్లి. నిజమేనమ్మా. నా కోడళ్ళ 3 సుందరగిరికి దేవతలు. ముఖ్యంగా అనామిక ఈ ఇంటికొచ్చిన మహాలక్ష్మి. ఎక్కడుండాలన్నా ఆశపోయిన మాకు నువ్వు ఆశ చూపించు. అత్తయ్య, నాకు మీ కళ్ళల్లో, మామయ్య గారి కళ్ళల్లో ఆనందం చూస్తే చాలు. అందరం కలిసి ఉంటే ఏ కష్టమైనా గట్టెక్కొచ్చు. ఇదిగోండి మన పడవ తోటలో పండిన మిరపకాయలు. ఈరోజు మామయ్య గారికి ఇష్టమైన పండు మిర్చి పచ్చడి చేస్తాను. పడవ మీదే భోజనం చేద్దాం. ఇక మనకి పట్నపు ఫ్లాట్లొద్దు నాన్న. మనకి మన సుందరగిరి పడవతోటే స్వర్గం. ఇక్కడే మనం హోటల్ కూడా పెడదాం. ఆ మాటకి అందరూ అవును అంటారు. అలా అనామిక తన వివేకంతో, ఓర్పుతో ఒక కుటుంబాన్ని నిలబెట్టడమే కాకుండా మునిగిపోతున్న గ్రామానికి కొత్త ఊపిరి పోసింది. పడవ మీద పెరిగిన ఆ మొక్కలు కేవలం కూరగాయలనివ్వలేదు, ఒక కుటుంబం యొక్క ఆత్మగౌరవాన్ని, ఆ ఊరి ఉనికిని కాపాడాయి. రాబోయే తరాలకు ప్రకృతితో ఎలా జీవించాలో ఒక పాఠం నేర్పింది. సాయంత్రం వేళ పడవ మీద అందరూ కూర్చొని తోటలో పండిన పండ్లను తింటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. మామయ్య గారు, రేపు పట్టణం నుంచి ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారట. మనం ఇంకో 2 పడవల్లో పూల తోటలను పెంచుదామా? ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే అది మనల్ని అంతగా కాపాడుతుంది. నీ ఇష్టం తల్లి. నువ్వేం చేసినా అది మన మేలు కోసమేనని నాకు తెలుసమ్మా. నీ ఆలోచన ఈ సుందరగిరి గాలిలో ఎప్పటికీ నిలిచిపోద్ది. నా కోడళ్ళు రత్నాలు. అందరూ కలిసి నవ్వుతూ ఉండగా సుందరగిరి నీటి అలల మీద ఆ 3 కోడళ్ల ఐకమత్యం ప్రతిబింబిస్తుంది.
ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.